హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వేసవి కాలంలో మన నాటుకోడి కోళ్ళు పిల్లలు అనేది చాలా తక్కువ తీస్తాయని అంటుంటాం కదా. అయితే దానికి రీజన్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అయితే మనకు సాధారణంగా గుడ్లు ఈట అనేది ఎక్కువగా ఉంటే, అంటే మనకు ఈ ఎండ తాకిడికి గుడ్డు అనేది వేడి అయితే దాన్ని మళ్ళీ మనం కోడికి పొదిగేసుకున్నప్పుడు ఆల్రెడీ వేడైన గుడ్డు మళ్ళీ కోడికి పొదిగేస్తాం కాబట్టి అది పిల్లలు తీసేటటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకనే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే మనము ఈ నాటుకోళ్ళు పెంచేవాళ్ళు కానీ వాళ్ళు ఒకసారి లాస్ట్ వరకు చూస్తే ఎన్ని గుడ్లు వేస్తే అన్ని పిల్లలు తీసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి ఫాలో అవుతే మనము జనరల్గా మన నాటుకోళ్ళ ఫామ్స్ అన్నీ కూడా ఎక్కువ శాతం అయితే రేకులతోని ఉంటాయి, ఇనుప రేకులతోని. కొంతమంది సిమెంట్ రేకులతో వేసుకుంటారు, అది బెటరు. అయితే ఇనుప రేకులు ఉన్న వాళ్ళకు షెడ్లో మనము ఎట్లాగో మన కోళ్ళన్నీ కూడా షెడ్లోనే గుడ్లు పెడతాయి కాబట్టి షెడ్ లోపల వేడి ఉండకుండా చూసుకోవాలి. సర్వసాధారణంగా మనకు ఈ ఏప్రిల్ మే నెలలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఉన్నా కానీ వేడి అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనం అధిక వేడి ఉన్నప్పుడు ఈ గుడ్లు కోడిగుడ్డు పెట్టినటువంటి హాఫ్ అన్ అవర్ లోపే అది ఫుల్ హీట్ అయిపోతుంది. హీట్ కావడం వల్ల కొంచెం లోపల దాని డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ హీట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ కోడికేస్తే అది పిల్ల అనేది తీసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. 100లో ఒక 30% మాత్రమే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనకు లోపల అది ఆటోమేటిక్గా హీట్ అయినప్పుడు ఆ నీలం కానీ అవి లోపల కొంచెము వేరే అయిపోతుంది కాబట్టి అది తీసేటటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఈ షెడ్డు పైన ఏదైనా ఈ చెట్టుకు సంబంధించినటువంటి కొమ్మలు కానీ వివిధ రకాలైనటువంటి ఏవైనా చల్లదనం కోసం మీరు ఏదైనా యూజ్ చేయండి. పైన కవర్ చేయాలి. ప్లస్ అట్లాగే మనకు సైడ్లో ఎట్లాగో జాలి ఉంటుంది కాబట్టి అక్కడ మనము ఈ తట్లు ఏవైతే ఉంటాయో తట్లు నానుపుకుంటుండాలి. ఎండాకాలంలో ఈ తట్లు నానిపితే బయట నుంచి వేడిగాలు వచ్చినా కానీ లోపలికి చల్లదనం వెళ్తుంది కాబట్టి ఈ గుడ్లు అట్లాగే పొదిగే కోళ్ళు కూడా ఎండ దెబ్బ తగలకుంటుంటాయి. ఎందుకంటే మనకి ఇట్లా ఎండ దెబ్బ తగలకుంటుంటుంది కోళ్ళకు, పొదిగే కోళ్ళకు. అట్లాగే గుడ్లు హీట్ కాకుండా ఉంటాయి అన్నమాట. రెండు విధాలైనటువంటి మంచిగా ఉంటుంది. అందుకనే అట్లాగే ఇంకోటి ఏంటంటే మనము కోడి పెట్టిన గుడ్డుని తొందరగా కలెక్ట్ చేసుకోవాలి. ఇదే మెయిన్. మనము ఎప్పుడైతే కోడి పెట్టిన 1 డే 2 డేస్కి ఇట్లా అన్నీ ఒకసారి కలెక్ట్ చేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఎండాకాలంలో హీట్ బాగా ఉంటుంది కాబట్టి ఆ కోడి 1 డే 2 డేస్ వరకు, కోడిగుడ్డు 1 డే 2 డేస్ వరకు వేడిలో ఉంటే అది చెడిపోతుంది. చెడిపోయిన గుడ్డును మళ్ళీ మనం పొదిగే కోడికి వేస్తే అది పిల్ల మాత్రము తీయదు. అందుకని మనం ఏం చేయాలంటే ఆ కోడి పెట్టినటువంటి హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ లోపల కోడిగుడ్లన్నీ కూడా కలెక్ట్ చేసుకొని కూల్గా ఉన్నటువంటి ప్లేస్లో మనము స్టోర్ చేసుకోవాలి. అంటే ఫ్రిడ్జ్లో కాకుండా, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ పిల్లలు తీసేటటువంటి అవకాశము ఉండదు. అందుకని మనం కూల్గా ఉన్న ప్లేస్లో మామూలుగా మనము ఎక్కడైతే ఇప్పుడు కూలరు కానీ ఏసీ కానీ ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటుంది. అధిక చల్లదనం ఉండదు, అధిక వేడి ఉండదు. నార్మల్ టెంపరేచర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వీటిని స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే కోడి పొదుగుకు వచ్చిందో అప్పుడే వాటిని తీసుకొచ్చి ఈ కోడి కింద వేయాలన్నమాట. సో ఇట్లా ఏమవుతుందంటే ఆల్రెడీ గుడ్డు హీట్ ఎక్కదు కాబట్టి చల్లగా ఉన్నటువంటి గుడ్లను మనం స్టార్టింగే కోడికి వేసేస్తే అది 21 రోజులు వేడి అవుతుంది గుడ్డు. అంతకుముందు గుడ్డు హీట్ ఎక్కలేదు కాబట్టి చల్లగా ఉండే కాబట్టి
ఈ కోడి పొదగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి 21 డేస్ హీట్ కావడం వల్ల పిల్ల 100కు 100% వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము ఈ పద్ధతి ఫాలో అయితే ఎండాకాలంలో కూడా మనం ఎన్ని గుడ్లు ఉంటే అన్ని పిల్లల్ని తీసుకోవచ్చు. లేదంటే మనం 10 గుడ్లు వేస్తే ఒక 2-3 పిల్లలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక గుడ్డు మంచిది ఉంటే అది పిల్లగా మారుతుంది. ఖరాబ్ అయిన గుడ్లు మనం కోడి కింద పొదిగేస్తే అవి పిల్లలుగా మారే అవకాశము ఉండదు. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైనా నాటుకోళ్ళు పెంచే వాళ్ళు ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎందుకంటే చాలామందికి తెలియక ఈ గుడ్లను డే బై డే కలెక్ట్ చేస్తూ ఉంటారు. అట్లా చేయొద్దు. షెడ్లలో ఫుల్ వేడిగా ఉంటుంది. ఏప్రిల్ మే నెలలో వడగాల్పుల వల్ల గుడ్డు తొందరగా హీట్ ఎక్కుతుంది. నార్మల్గా మనము ఇంట్లో ఉన్నప్పుడే మనకే ఫుల్ వేడి ఉంది కాబట్టి ఇంకా రేకుల షెడ్లు, ఈ నాటుకోళ్ళకి వేసేటటువంటి షెడ్లలో ఈ వేడి గాలుల వల్ల ఎక్కువ వేడి ఉంటుంది. గుడ్డు తొందరగా హీట్ ఎక్కి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 1 అవర్ లోపే ఆ గుడ్డును కలెక్ట్ చేసుకొని చల్లగా ఉన్నటువంటి ప్లేస్లో స్టోర్ చేసుకోండి. ఈ విధంగా చేస్తే మీకు 100% రిజల్ట్ అనేది కనబడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, నాటుకోళ్ళకు సంబంధించిన వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.